పాండవులు పుట్టిన కొన్ని ఇయర్స్ కి పాండురాజు మాద్రి ఒక రోజు అలా అడవిలో తిరుగుతూ విహరిస్తూ ఉంటారు. తనకున్న శాపం గురించి మాద్రి ఎంత చెప్పినా పాండురాజు వినకుండా తన మరణాన్ని తనే కొని తెచ్చుకుంటాడు. ఇదంతా చూసి మాద్రి కుంతిని పిలుస్తుంది. అది చూసిన కుంతి అంతా నీ వల్లే జరిగింది అని మాద్రిని నిందిస్తుంది. నేను ఎంతో చెప్పి చూశాను పాండురాజుకి తన శాపం గురించి, కానీ పాండురాజు వినిపించుకోలేదు అని మాద్రి ఎంత చెప్పుకున్నా కుంతి పట్టించుకోదు. నేను ఆయన పెద్ద భార్యను కాబట్టి నేనే ఆయనతో పాటు సతీదహనం అయిపోతాను అని కుంతి అంటుంది. దానికి మాద్రి ఒప్పుకోదు. లేదు, ఇదంతా నా వల్లే జరిగింది, పైగా నా కొడుకుల్ని నీ కొడుకులుగా నువ్వు చూసుకోగలవు, కానీ నేను ఆ పని చేయలేను, కాబట్టి ఆయనతో నేనే సతీదహనం అయిపోతాను అని చెప్పి మాద్రి తన భర్తతో పాటు మంటల్లో కలిసిపోతుంది. ఇప్పుడు పాండవుల పరిస్థితి ఏమిటి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.